అతి చక్కనైన చదువులు అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. కానివ్వండి, మన పిల్లలకి ఉపాధ్యాయులు చెప్పేటువంటి బోధన విధానాన్ని కూడా ఒక్కసారి నిశ్చితంగా మీరు పరిశీలించండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక ఆలోచనతోనే మేము మీ వాడలో మేము తిరుగుతూ ఉన్నాం. దయచేసి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పాఠశాలకు పంపించడం వల్ల వాళ్ళు ఏం విద్యను అభ్యర్థిస్తున్నారో మాకు తెలియదు. కానీ మీ అందరికీ తెలుసు, దూరపు కొండలు నునుపుగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. కేవలం మీరు ఇక్కడ ఉదయం పూట వాళ్ళ పిల్లలను రెడీ చేసి వ్యాన్ లోపల పంపించి మళ్ళీ సాయంత్రం 6:30, 7 గంటలకి ఇంటికి చేరిన తర్వాత ఆ పిల్లలు అలసిపోయి ఉంటారు. మరి వాళ్ళు ఏం చదువుకున్నారు, అక్కడ ప్రైవేట్ స్కూల్లో కూడా ఏం నేర్చుకున్నారు అనేటువంటిది మీరు ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష జరిపారా, ఎప్పుడైనా అడిగారా అనేటువంటి ఒక్కసారి మీరు మీరే ఆత్మావలోకనం చేసుకోండి. కేవలం అంటే మీకు ఏమనుకుంటున్నారంటే మేము డబ్బులు పెడుతున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు చదువు బాగానే చేస్తున్నారు అని చెప్పేసి, కానీ అది అవాస్తవం. అండి అక్కడ వాళ్ళ తరగతి గదులు చూడండి, అక్కడ వాళ్ళ వాళ్ళకి మీకు రిజర్వేషన్ ఉంటుంది. దాంట్లో సీట్లు వస్తే మీకు 5 ఏళ్ల దాకా మీకు ఫ్రీ ఉంటుంది. తర్వాత దానిలో మీకు దాని కాగానే మీకు సంవత్సరానికి ఒక 30-40 లక్షల ప్యాకేజ్ తోటి మీ కొడుకు వెళ్ళిపోతారు.